బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా నియంతృత్వ పోకడలను మానుకోవాలన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ పాలనను ప్రజలు వ్యతిరేకించిన విషయాన్ని మర్చిపోవద్దు అంటూ బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినప్పటికీ తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. సో ములుగుకు తొలిసారిగా వచ్చిన సీతక్కకు మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలుకుతున్నారు ములుగు ప్రజలు. సో సీతక్క ఎట్లా ఫీల్ అవుతున్నారు చూద్దాం. సీతక్క ఎట్లా ఉంది? బాధ్యతగా ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం, విశ్వాసం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అందరూ కూడా కోరుకొని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడం కోసం మేమందరం కూడా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం. యాక్చువల్లీ మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళ అధికార పక్షంలోకి వచ్చింది. సో ఎట్లా చూస్తున్నారు? అసెంబ్లీలో ఎట్లాంటి ఫేస్ చేస్తున్నారు? నిన్న హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సచ్చిన పాము అంటే సచ్చిన పాము కాదు, మీ యొక్క అహంకారాన్ని దించిన సింహాలు ఇక్కడికి వచ్చినాయి అనే విధంగా, అదేవిధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు రాజులు, ప్రభువులు, దొరలు అనేటువంటి అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా, నన్నైనా నిన్నైనా ఎవరినైనా ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు అనడానికి మొన్న జరిగినటువంటి రిజల్ట్. దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు మాత్రం ఒక స్వేచ్ఛా వాయువులో స్వేచ్ఛగా ఉన్నాము అనేటువంటి ఫీలింగ్తో సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళు బాధలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుభవించిన అధికారము ఇష్టానుసారంగా కనీసం ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా సెక్రటేరియట్లోకి ప్రవేశం లేనటువంటి పరిస్థితులు కూడా చూసారు. ఏ ఉద్యమాలతో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ ఉద్యమ బిడ్డలు తమ యొక్క హక్కులను చెప్పుకుందామంటే మంత్రులు, ముఖ్యమంత్రులు అవకాశం ఇవ్వకుండా కనీసం ధర్నా చౌక్ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వాళ్ళకు ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వచ్చింది టీఆర్ఎస్ నాయకులకు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ధర్నాలు, ఉద్యమాలు చేసారు, అధికారంలోకి వచ్చిన వెంటనే అది తీసేసారు. మళ్ళీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ అవి చూస్తుంటే ప్రభుత్వం విషయంలో కొంత సందిగ్ధత, కొంత అసంబద్ధత లేదు. వాళ్ళకి ఎంతసేపు కూల్చుడు తెలుసు, ప్రజాస్వామ్యాన్ని కూల్చడము, రాచరికపు పోకడలు తెలుసు. కాబట్టి ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం పూర్తి మెజార్టీతో, వాళ్ళకంటే ఒక 2 ఎక్కువనే ఉన్నాయి. వాళ్ళు 2014 వచ్చేటప్పుడు 63 సీట్లు, మాకు మా మిత్రపక్షం సిపిఐతో కలిసి 65 సీట్లు. అయినా కూడా పదే కూలుస్తాం, కాలుస్తాం అంటే ఇది ఎంత దురహంకారం కాకుంటే ప్రజలు ఆలోచించాలి. మీలాంటి మేధావులు ఆలోచించాలి, మీడియా ప్రజలకు చెప్పాలి. కాబట్టి అది సరైనది కాదు అనేది గుర్తుపెట్టుకో. పెద్ద పోర్ట్ఫోలియో, పంచాయతీరాజ్ శాఖ, మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన టోటల్ వ్యవస్థను చూస్తారు. సో ఎటువంటి నిర్మాణం చేయబోతున్నారు, ఎటువంటి ప్రణాళిక ఉండబోతుంది? సో రాష్ట్రం ఆర్థికంగా లోట్లో ఉంది. సో ఆ స్థాయిని మించగలుగుతామా? అంటే మనం రీచ్ కాగలుగుతామా? మీ లక్ష్యం భారాలన్నీ తగ్గించి వాళ్ళలాగా వ్యక్తిగత ఆరాధనలు, వ్యక్తిగత అవసరాల కట్టడాలు ఇవన్నీ కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి వాటిని, వచ్చేటువంటి ఆదాయాన్ని ఇంకా పెంచుకుంటూ ప్రజలకే ఆదాయాన్ని పెంచుతాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం. 5 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు ఈ 10 ఏళ్లలో. ఇంకేమో ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. మేము ఇచ్చేటప్పుడు 16,000 కోట్లతోటి మిగులు బడ్జెట్తో ఇచ్చినాం. వాళ్ళు ఇచ్చేటప్పుడు 5 లక్షల కోట్ల అప్పులతో ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, చాలా మందికి పెండింగ్ జీతాలు కూడా రాలేదు. 9 నెలలు 3 ఏళ్ళు, 9 నెలలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అని కూడా అంటున్నారు. అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, ఇతర మరి పోలీసులకు సంబంధించినటువంటి టీఏడిఏలు కానీ ఇట్లాంటి, లేదా ఇంకా అలవెన్సెస్ కానీ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉండి ఏళ్ళ కొద్ది పెండింగ్ పెట్టారు. అవన్నీ కూడా ఈరోజు మాకు వచ్చేటువంటి విజ్ఞప్తులు కూడా అవే ఉన్నాయి. ఎక్కువ ఉద్యోగస్తులు, పేదల ఇండ్లు, ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి తప్పకుండా పరిష్కరిస్తాం. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని. పొలిటికల్ గా సీతక్క ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. మరి ఇది వీడియో శ్రావణ వరంగల్ ఇచ్చి